డిసెంబర్ 19వ తారీఖు అమావాస్య శుక్రవారము మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్ర అమావాస్య అండి. చాలా విశేషమైనటువంటిది. పైగా కమలాత్మిక జయంతి అంటారు. మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే కమలాత్మికాదేవి. మీ జీవితంలో ఆర్థిక సమస్యలు కానీ, రుణ బాధలు కానీ, లేకపోతే ఇది లేదు ఫలానా అనేటువంటిది ఏదైనా ఉంటే రేపు అంటే అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత శక్తి ఉన్న వాళ్ళైతే తామర పుష్పాలతో కమలాత్మికాదేవికి హోమం చేయండి. ఒకవేళ శక్తి లేకపోతే ఇంట్లోనే తామర పుష్పాలు కానీ, నీలం కలువ పువ్వులు కానీ, చామంతి కానీ, గులాబీ కానీ, కదంబ పుష్పాలతో కానీ అమ్మవారిని పూజించండి. ఆవు పాలు, తేనె, ఆవు వెన్న, స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వీటిలో ఏది నైవేద్యంగా మీకు లభ్యమైనా తప్పకుండా వాటితో నైవేద్యంగా పెట్టండి. అమ్మవారి యొక్క మంత్రాన్ని పైన పెడుతున్నాను. ఆ మంత్రాన్ని 108 సార్లు వీలైతే తామర పూసల మాల, పద్మమాల అంటారు, ఆ పద్మమాలతో జపం చేయండి. లేకపోతే నార్మల్ గా జపం చేసినా పర్వాలేదు. అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది.